హాయ్ అండి అందరికీ. నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఇంట్లో. ఇంకా 4 ఎగ్స్ అయితే నేను కడాయిలో కొట్టి పలగ్గొట్టి వేసి కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి అయితే వేశాను ఫ్రెండ్స్. ఇంకెందుకంటే చప్పగా ఉండకుండా మనకు ఇంకా చాలా బాగుంటుంది మిరియాల పొడి వేస్తే. ఇంకా పక్కన అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం చిన్న ఉల్లిగడ్డ, క్యారెట్, క్యాబేజీ, ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా వెజిటబుల్స్ అన్నీ వేసేసి అయితే నేను ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడైతే క్యాబేజీ ఇంకా క్యాప్సికమ్ వేసాను. ఇంక ఇందులోనే బీన్స్ కూడా వేసాను ఫ్రెండ్స్. కొత్తిమీర, ఉల్లికాడలు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి. చాలా బాగుందండి టేస్ట్ అయితే, నిజంగా చాలా చాలా బాగుంది. ఎందుకో తినాలనిపించింది ఫ్రెండ్స్, అందుకోసం అయితే నాకైతే వెంటనే చేసేసుకున్నాను. ఇంట్లో వెజిటబుల్స్ అయితే ఉండే, ఇంకా మార్కెట్ నుంచి అన్నీ తెచ్చామండి. ఇంకా అన్ని వెజిటబుల్స్ ఉండే, రైస్ కూడా చాలా ఉంది. ఇంకేం కర్రీ చేయాలనేసి నా కోసం, మా ఆయన కోసం ఇద్దరికి సరిపడా అయితే నేనైతే ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేశాను కదా. ఇంకా వెజిటబుల్స్లో ఉప్పు వేసాను కొంచెం త్వరగా ఉడకడానికి. ఇక్కడ కూడా ఎగ్స్ మనకు ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంకా మనకు కావాల్సిన సైజులో మనము కట్ చేసుకోవచ్చు ఎగ్ పీసెస్కి. నేనైతే కొంచెం పెద్దగానే ఉంచానండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ పక్కన నేనైతే లాస్ట్లో కొంచెం క్యాప్సికమ్ వేస్తున్నానండి. క్యాప్సికమ్ త్వరగా మగ్గిపోతుంది కదా, అందుకోసం అయితే కొంచెం లాస్ట్లో వేసాను. చాలా సర్ది అయిందండి, జలుబు చేసింది ఫ్రెండ్స్, గొంతంతా మాట కూడా సరిగా వస్తలే. నిన్న వర్షంలో తడిసానండి, జస్ట్ 10 నిమిషాలు కూడా తడవలేదు, వెంటనే జలుబు చేసేసింది. బాబోయ్ ఇట్లా ఉంది చూడు రోజులు. ఇక్కడ వచ్చేసి నేనైతే కొత్తిమీర కూడా వేసానండి. ఇంకా రైస్ కూడా వేస్తున్నాను. మా ఇద్దరికైతే చాలా సరిపోయిందండి, ఫుల్ అయిపోయింది రైస్ అయితే. ఇంక రైస్ మీద కొంచెం మిరియాల పొడి, ఒక 1 స్పూన్ కారం అయితే వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, అందుకే 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసాను ఇక్కడ నేను. ఇంకా మొత్తం కలిపేసుకున్నానండి. ఇంకా ఎగ్ కూడా అందులో వేసేసి చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. ఏ సాస్ లేకుండా కూడా ప్లెయిన్గా ఇట్లా వెజిటబుల్స్ తోటి చాలా చాలా బాగుంది. వెజిటబుల్స్ అండ్ ఎగ్స్ ఫ్రైడ్ రైస్ టేస్టే వచ్చేసిందండి. నచ్చితే ట్రై చేయండి ఎవరైనా, ఓకేనా. ఎంతమందికి ఇష్టమండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్ అండి అందరికీ. అయితే ఇంకా నేను ఇక్కడైతే లాస్ట్లో ఉల్లికాడలు అయితే వేసాను. ఇంకా నేను అప్పటికే 10:30 అయిపోయింది నైట్. అప్పుడు నేను అయితే ప్రిపేర్ చేశాను రైస్ అప్పటికప్పుడు, ఏం కర్రీ వండలేను అనేసి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే నేను ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడు మా ఆయనకు టేస్ట్ చేయమని చెప్పాను. తనేమో కళ్ళు తాగుతున్నాడు, ఫుల్ బిజీ అండి. ఊరు నుంచి అయితే కళ్ళు తెచ్చుకొని కూర్చొని అయితే తాగుతున్నాడు, ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.